అమ్మాయి చనిపోయిందని పేరెంట్స్ కాల్ వచ్చింది. అమ్మాయిని చూపించండి ఎంత వేడుకున్నా చూపించలేదు. ఒంటి మీద అమ్మాయికి బట్టలు లేవు. ఆమె యొక్క 2 కాళ్ళు 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాయి. కలకత్తాలో ఉండే ఆర్జేకర్ కాలేజ్ లో రాత్రి 3 గంటల సమయంలో ఒక ట్రైనీ డాక్టర్, ఒక జూనియర్ ట్రైనీ డాక్టర్ ను దారుణాతి దారుణంగా హత్య చేసి రేప్ చేసి చంపడం జరిగింది. హత్య చేసిన వ్యక్తి ఒక వ్యక్తి లేకుంటే ముగ్గురు అనేది అర్థం కాని విషయం. ఎందుకంటే అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్ లో 150 గ్రాముల వీర్యం ఉంది అని పోస్ట్ మార్టంలో తెలిసింది. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టులో వేసిన పిటిషన్ లో అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్ లో 150 గ్రాముల వీర్యం దాగుందని చెప్పేసి చెప్పారు. ఆగస్టు 9వ తేదీ ఆ ట్రైనీ డాక్టర్ ఆర్జేకర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటుండగా అదే హాస్పిటల్లో పనిచేసే సంజయ్ రాయ్ అని ఒక పిచ్చి కుక్క 40 నిమిషాల పాటు రేప్ చేసి దారుణంగా చంపడం జరిగింది. ఆ రేప్ చేస్తున్న సమయంలో తనను తాను రక్షించుకోవడానికి ఎంత కష్టపడిందో అక్కడ చుట్టుపక్కన పడి ఉన్న రక్తపు నమూనాలను చూస్తే తెలుస్తుంది. సంఘటన జరిగిన 6 గంటల లోపే నిందితుణ్ణి పట్టుకోవడం జరిగినది. సంజయ్ రాయ్ అనే కుక్క 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అదే హాస్పిటల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. ఆ సెమినార్ హాల్లో వెళ్ళి వచ్చాడు. 40 నిమిషాల పాటు అదే సెమినార్ హాల్లో ఉన్నాడు. సంజయ్ రాయ్ అనే నిందితుడి ఇయర్ ఫోన్స్ ఆ అమ్మాయి శవం దగ్గర కనిపించాయి. వీడు ఎప్పుడైతే సెమినార్ హాల్లో లోపలికి వెళ్ళేటప్పుడు ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని వెళ్ళాడు. అదే బయటకు వచ్చేటప్పుడు ఆ ఇయర్ ఫోన్స్ లేవు. ఆ ఇయర్ ఫోన్స్ అమ్మాయి శవం పక్కన ఉంది. ఈ రేప్ చేసిన నిందితుడు సంజయ్ రాయ్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వీడు పాన్ కి అడిక్ట్ అయినాడు. వీడి మొబైల్స్ లో మొత్తం పాన్ వీడియోస్. అయితే ఈ సంజయ్ రాయ్ ఒక్కడే చేశాడా లేక ఇంకా చాలా మంది కలిసి చేశారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆ 150 గ్రాముల వీర్యం ఏదైతే ఉందో అది ఒక్కడికి వల్ల కాదు, కనీసం 3 లేదా 4 వీర్యం ఉంటుంది ఆ 150 గ్రాములు అనేది. ఈ కేసు బెంగాల్ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తుంది. బెంగాల్ దీది మమతా బెనర్జీని నిద్ర లేకుండా చేస్తున్నది. ఈ కేసు దేశం మొత్తం చర్చించుకునేలా చేస్తుంది. బయటకు వెళ్ళి పని చేయాలనుకునే ప్రతి మహిళ వెన్నులో వణుకు పుట్టించే కేసు. ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు అక్కడైతే బస్సులో జరిగింది, ఎవ్వరూ లేదు అనుకున్నాం. కానీ ఇది ఆర్జేకర్ మెడికల్ కాలేజ్, ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని వందలాది మంది పేషెంట్లు ఉన్న హాస్పిటల్లో ఇలా చేయడం దారుణమని చెప్పాలి. సిగ్గుచేటు. ఇలాంటి సంఘటనలు చూసి మహిళలకు ఎలాంటి భద్రతను కల్పిస్తున్నాం మనం, ఎలాంటి రక్షణ ఇస్తున్నాం మనం. మహిళ అర్ధరాత్రి 1 గంటకు ఒంటరిగా నడిచినప్పుడే స్వాతంత్రం అని చెప్పారు. కానీ పగలు లేదు, రాత్రి లేదు, ఎక్కడ పడితే అక్కడ మానవ మృగాలే మనుషుల్ని పీక్కుని చంపుకొని తింటుంటే మన దేశం ఏం చేస్తుంది? మన దేశ చట్టాలు ఏమైపోయినాయి? లా అండ్ ఆర్డర్ ఏ స్థితిలో ఉంది? ఏమైనా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదనే కోరుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.